హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టుడే వీడియోలో వచ్చేసి మనం కలబందను ఎన్ని రకాలుగా నిల్వ చేసుకుని యూస్ చేయొచ్చు, అంటే స్టోర్ చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ని అయితే షేర్ చేసుకుంటాను. చాలామందికి చెట్లు అనేవి ఉండవు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఒకేసారి తెచ్చుకుంటారు. సో వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో పాపం అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి టిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం తెచ్చుకున్న కలబందను మంచిగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్తో మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మీరు తెచ్చుకున్న వీటిని వాష్ చేసేసుకుని ఇలాగే వదిలేసారంటే బయట అయితే మనకి జస్ట్ ఒక 4 days మాత్రమే నిల్వ ఉంటాయి. అలా కాకుండా మనకి 1 year వరకు ఈ కలబంద అనేది పాడవకుండా మనకి స్టోర్ ఉండాలంటే 6 months వరకు ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇలా మనం కలబందను తీసుకుని సైడ్స్ ఉంటాయి కదా, 2 సైడ్స్ని కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక కవర్లో పెట్టేసుకోవాలి. లేదంటే మనం పేపర్ రోల్ ఉంటుంది కదా, సో అందులోనే పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాంటి కవర్లో పెట్టుకుంటున్నాను. ఇలా కవర్లో పెట్టేసుకున్న తర్వాత మనం చాలా టైట్గా రోల్ అనేది చేసుకోవాలి. ఇలా టైట్గా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ప్లాస్టర్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలా మనం ప్లాస్టర్స్ అనేవి వేసేసి పెట్టుకుంటే మనకి ఇవి ఒక 6 months వరకు ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్, అసలు పాడవు అనమాట. నేను ఇక్కడ ప్లాస్టర్ అయితే వేయలేదు, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మీరు టైట్గా ప్లాస్టర్ అనేది వేసేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే కలబంద గుజ్జును తీసుకోవాలి. ఇలా సెపరేట్గా బౌల్లోకి గుజ్జు అన్నది తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ గుజ్జును మనం ఏదైనా ఒక గాజ్ కంటైనర్లో వేసుకుని మనం డీప్లో పెట్టుకుంటే మనకి ఒక 3 months లేదంటే 2 months వరకు స్టోర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ టిప్ అనమాట. థర్డ్ టిప్ వచ్చేసి మనం ఈ గుజ్జును ఏం చేయాలంటే ఒక ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకుని అందులో పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి థర్డ్ టిప్ అండి. సో ఇందులో మీకు అవైలబుల్గా ఉన్న టిప్ని యూజ్ చేసుకుని మీరు కలబంద అనేది స్టోర్ చేసుకోవచ్చు, కలబంద గుజ్జుని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.